చెప్తారు నమ్ముతారా? మీకెవరో మీరు కూడా తెలీదు. లైక్ మీరు ఎట్లా కనిపిస్తారు? లైక్ ఏందంటే ఫస్ట్ థింగ్ మనం చూసేది మిర్రర్స్. మిర్రర్స్‌లో ఒకలాగా కనిపిస్తాము. ఫోన్‌లో ఒకలాగా కనిపిస్తాం. కొందరు లైక్ మోస్ట్ ఆఫ్ కొంతమంది మిర్రర్‌లో మంచిగా కనిపిస్తారు. కానీ ఫోటోస్ నార్మల్‌గా కనిపియరు అంత. లైక్ ఎందుకో లైక్ దే లుక్ సో డిఫరెంట్. అంటే అర్థమైందా? వి అంటే మనం ఎవరో మనకు తెలియదు. మనం వేరే ఓన్ని ఐస్‌ని చూస్తే తప్ప మనకు తెలియదు. ఇట్స్ లైక్ దాట్. దాన్నేమంటారంటే ఫేషియల్ అసిమెట్రీ అంటారు మేబీ. ఫేషియల్ అసిమెట్రీ ఏంది అంటే ఒకవేళ మీరు సిమెట్రీ మీ ఫేస్ సిమెట్రీ ఉందనుకో, లైక్ ఎవ్రీథింగ్ దట్ ఈక్వల్‌గా ప్రపోర్షన్‌గా అన్నీ సేమ్ ఉందనుకో మోస్ట్ ఆఫ్ పీపుల్‌కి ఉండదు. చాలా రేర్. చాలా రేర్. లైక్ ఎవరెవరో 'చిరంజీవి' లైక్ 'అల్లు అర్జున్' ఉన్నారు. ఇట్లా పీపుల్ మోస్ట్ ఆఫ్ ఉండరు. ఇట్స్ న్యాచురల్ గూడా. దాంతో ఇంత తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ద థింగ్ ఈస్ దట్ ఇట్ ఎఫెక్ట్స్ అస్. లైక్ ఎందుకంటే ఇప్పుడు మనము ఒకరోజు పొద్దుగాల లేసినాము. లేచి మంచిగా ఫోటో మనం మంచిగా అద్దంలో మంచిగా చూసుకుంటాం. సడన్‌గా ఒక దగ్గర క్లిక్ చేసే ఫోటో చూడగానే అందులో డిసప్పాయింట్‌మెంట్. లైక్ అది ఎవడు అసలుకి నేనా? ఇది నేను ఇట్లా కనిపిస్తున్నా అనుకుంటాం. అది హర్ట్ అనిపిస్తది. ఒక్కొక్కసారి నాకు తెలుస్తది మీకు. అరే! నేను అతను మంచిగా కనిపిస్తే దాంట్లో ఎట్లా కనిపియనని. అరే! నువ్వు డిఫరెంట్ ఆడ డిఫరెంట్, ఈడ డిఫరెంట్‌గా అనిపించినావు అని కూడా ఒకటి అంటారు. నార్మల్‌గా ఒక స్టోరీ. అట్లా అర్థమైందా? సో, దాన్ని మినిమైజ్ చేసుకోవాలంటే కొన్ని చెప్తా. దాన్ని మినిమైజ్ చేసుకోవాలంటే ఫస్ట్ థింగ్ అది ఎందుకైతదంటే ఒకటి చెప్తా. ఒకటేంటంటే కెమెరా డిస్టార్షన్ సంథింగ్ ఏదో ఉంటది. లైక్ ఇంకోటి ఎట్లా అంటే మనం ఎంత దగ్గరకొస్తామో మనది డీటెయిలింగ్ అనేది కనిపిస్తది. మనం దూరంగా వెళ్ళామనుకో అప్పుడు మనది ఇదేంటి అంటే అన్నీ ఒక ఇదైతది. డిఫరెంట్ అనిపిస్తాయి కదా! ఫేసు ఇక్కడి నుంచి ఒకలాగా నా చేతే ఉంది. ఇక్కడి నుంచి ఒకలాగా అనిపిస్తది. ఇక్కడి నుంచి ఒకలాగా అనిపిస్తది. ఇక్కడి నుంచి ఒకలాగా అనిపిస్తది. సేమ్ యాస్ థాట్ మనకి ఫేస్ కూడా అట్లే. ఇంకా ఇట్లా లైటింగ్. మనం ఎప్పుడైతే మంచి లైటింగ్ ఇప్పుడు ఒక లైటింగ్ ఉంది. ఇప్పుడు ఇట్లా లైటింగ్ అట్లా లైటింగ్ ఎఫెక్ట్ చేస్తది. సో, ఎప్పుడైనా చూసినామనుకో మంచి క్లిక్ చేసుకుందాం ఇంకో ఫోటోలో. మంచి లైటింగ్ ఉన్న దగ్గర ఏసుకో. కొంచెం దూరం వెళ్ళు. సైడ్ యాంగిల్స్ ఏ యాంగిల్‌లో నీకైతుందో ఎక్స్పెరిమెంట్ చెయి. టేక్ యువర్ ఫోన్ మంచిగా ట్రై చెయి. ఒకసారి ఇట్లా దిగు. ఒకసారి ఇట్లా దిగు. కొంచెం ఇట్లుంటేనే బావుంటదా చూడు. ఇట్లుంటే బావుంటదా చూడు. హెయిర్ స్టైల్స్ ట్రై చెయి. అట్లా డిఫరెంట్‌గా ట్రై చెయి. అట్లా ఇట్ ఎఫెక్ట్స్ అస్ బట్ వీ క్యాన్. ఇప్పుడు ఆల్సో ఇంకో ఫ్యాక్టర్ ఏందుంటదంటే మాస్టర్ మజిల్స్ ఉంటాయి. ఇవి ఉంటాయి కదా! ఈ మాస్టర్ మజిల్స్ ఏంది అంటే మీన్ మజిల్స్ ఇట్లా మరి యాంగులర్‌గా కనిపిస్తది ఇట్లా. జా మజిల్స్ ఈజీగా చెప్పాలంటే. ఆ జా మజిల్స్ ఎట్లుంటాయంటే మనం ఒకసారి చిన్నప్పుడు నా స్టోరీ చెప్తాను. నాకు కొంచెం ఉంటది అసిమెట్రీ. ఆ అసిమెట్రీ ఇంట్లో అంటే నాకప్పుడు ఇదుండే పళ్ళు పుచ్చిపోయి ఉండే. అప్పుడు ఇక్కడ నేను ఒకటి చెప్పలేదు. ఎందుకో ఇట్లా అయితుందని నేను ఇటు సైడ్ నమ్మడం స్టార్ట్ చేసిన. ఇటు సైడ్ గుర్తులేదు. చేయడం స్టార్ట్ చేసిన. అందుకని ఒకసారి డెవలప్ అయితది. కానీ ఇప్పుడు ట్రై చేస్తున్నా. 2 ఒకేసారి ఒకటే మంచిగా తిందామని. మీరు కూడా ఏం చేయండి కొన్ని హార్డ్ ఫుడ్స్ తీసుకోండి. నా 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 సజెషన్ హార్డ్ ఫుడ్స్ ఏందంటే తిన్నయి మంచిగా గట్టిగా తినండి. ఇంకా కావాలనుకుంటే అంత కావాలనుకుంటే ఎప్పుడైనా తినండి గట్టిగా. ఇంట్లో ఏది దొరుకుతాయి అది గట్టిగా. కొబ్బరి, ఎండు కొబ్బరి, అది క్యారెట్స్ లేకపోతే ఏమైనా ఉంటాయి కదా! గారెలు ఏమైనా ఉంటాయి కదా! అవి ఉంటాయి కదా! అవి గట్టిగా చికెన్ మంచిగా chew చేయండి. మాస్టర్ మజిల్స్ అవుతాయి. ఒకవేళ మీ నార్మల్‌గా బోన్ ఇట్ట డిఫరెంట్ ఉంటే వి కాంట్ డూ థాట్ సర్జరీకి ఇంగా మనకది అంత ఎందుకు బ్రో? లైఫ్ ఈజ్ గుడ్. బతుకుతున్నాం మంచిగుండు. అంత కావాలనుకుంటే పోవచ్చు. సో, థాట్స్ ఇట్. అట్లా మంచిగా టిప్స్ అయితే వర్క్ అయితాయి పక్కా ఇదైతే. సో, థాట్స్ ఇట్. దీన్నేమంటారంటే ఫేషియల్ అసిమెట్రీ. ఇదంతా మన దాంట్లో ఎవరు మాట్లాడుకోరు. థాట్స్ ఇట్.